నమస్తే. ఇంకా మన విచక్షణని మనం పరీక్షించుకోవడానికి 2 రోజులు మాత్రమే ఉంది ఓటు ద్వారా. నాకు ఈ సందర్భంలో ఒక సంఘటన గుర్తొస్తుంది. వాల్మీకి రామాయణంలో రామచంద్రుడు అడవికి వెళ్ళిన తర్వాత దశరథుడు రాముని యొక్క వియోగాన్ని తట్టుకోలేక స్వర్గస్థుడవుతాడు. అయితే ఈ వృత్తాంతమంతా తెలుసుకున్న భరతుడు తన అన్నని ఎలాగైనా ఒప్పించి తిరిగి అయోధ్యకు రప్పిస్తానని మంత్రులతో అట్లాగే సైన్యంతో కూడా కలిసి రామచంద్రుడు ఉండేటువంటి చిత్రకూట పర్వతానికి వెళతాడు. వెళ్ళి తనని తిరిగి రావాల్సిందిగా అడుగుతూ ప్రార్థిస్తాడు రకరకాల రీతుల్లో. ఆ సందర్భంలో రామచంద్రుడితో రాముని మంత్రుల్లో ఒకరైనటువంటి జాబాలి అంటాడు, ఏమయ్యా, మాట ఎవరికిచ్చావో ఆ తండ్రే ఇప్పుడు లేడు కదా, నీ దగ్గర మాట తీసుకున్న తండ్రే లేకుండా గతించి వెళ్ళిపోతే ఇంకా మాట, ధర్మము, న్యాయం అంటావేంటాయా? ప్రజలంతా నిన్ను కోరుకుంటున్నారు కదా, నువ్వు పరిపాలించాలని, తిరిగి రా వెనక్కి అని అడుగుతాడు. అప్పుడు రాముడు ఒక మాట అంటాడు, చారిత్రమేవ వ్యాఖ్యాసంతి కులీనం వా అకులీనం వా అంటూ. అంటే ఒక వ్యక్తి ఎట్లాంటి వాడో నా తండ్రి ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ నేను ఆయనకిచ్చిన మాట అయితే మాటే కదా. ఒక వ్యక్తి ఎట్లాంటి వాడో వాడు చేసే పనులు, వాడి నడవడిక, వాడి యొక్క చారిత్రము అంటాం అనమాట. అంటే క్యారెక్టర్ అంటారు. అతని యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందో అతని పనుల ద్వారా అతని ఆలోచనల యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకుంటాం కదా. అట్లా గడిచిన కొంతకాలంగా వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నుల్ని గమనిస్తున్న ఒక సామాన్య వ్యక్తిగా నిజానికి నేను నా పనేదో చేసుకు జీవిస్తూ ఉంటాను. నేను ఏ పార్టీ కార్యకర్తని కాదు, ఏ పార్టీకి అనుయాయుణ్ణి కాదు, ఎవరి పార్టీలో తిరగటం లేదు. కానీ ఈ సమాజంలో నేను కూడా ఒక పౌరుణ్ణి, నేను కూడా ఒక భారతదేశంలో పుట్టినందుకు గర్వపడుతూ ఉండే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఆ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో, అంటే తెలుగు మాట్లాడగలిగేటువంటి రాష్ట్రం అని నా ఉద్దేశం. తెలుగు మాట్లాడగలిగే, తెలుగు భాష మాతృభాషగా కలిగినటువంటి రాష్ట్రంలో పుట్టినందుకు గర్వపడే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అట్లాంటి ఒక సామాన్య ఓటర్నైన నేను నా ఓటు హక్కుని ఎవరికి వినియోగించుకోవాలి, ఎవరికి వెయ్యాలి అనేది ఒకసారి ఆలోచించినప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది. ఏంటంటే, చిన్నప్పుడు మా మాస్టర్ గారు పాఠాలు చెప్పేప్పుడు, నాకే కాదు మీరంతా చదువుకున్నప్పుడు మీకు కూడా ఇది అనుభవం అయి ఉంటుంది. ఏదైనా ఒక 2-3 వస్తువుల గురించి మనకి చెప్పాలి అనుకుంటే ఒక పట్టిక గీసి ఒక్కొక్క వస్తువు యొక్క గుణగణాలు ఏంటి, దాంట్లో ఉండే ప్లసెస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది వివరిస్తాడు 3 వస్తువుల్ని పక్కపక్కనే ఉంచి. అట్లా ఒక్కసారి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి నేను ఓటు వేయాలి అని నేను ఆలోచించినప్పుడు, ఎప్పుడూ కూడా ఇతరులని దూషించడమో ద్వేషించడమో మన తాత్పర్యం కాదు. మనకి ఏది మంచో దాన్ని గుర్తించడం మాత్రమే మన తాత్పర్యం. కనుక నేను ఎప్పుడు ఇతర పార్టీలను తిట్టే ఉద్దేశం నేను చేయటం లేదు. కానీ బేరీజు వేయాలి అన్నప్పుడు నేను ఎవరికి ఓటు వేయాలో, ఎందుకు వేయాలో అనేది చర్చించేప్పుడు మాత్రం గుణదోష పరామర్శ చేయడం కోసం మాత్రమే ఇతరులను నేను కాసేపైనా స్పృశిస్తున్నాను ఈ వీడియోలో. ఏంటంటే, అది ఈవేళ చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా అధికారాన్ని కలిగి ఉండి, చాలా దఫాలుగా అధికారాన్ని కలిగి ఉండి, కేవలం ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిన ఈ 5 ఏళ్లే కాదు, గతంలో నుంచి కూడా ఎంతో సార్లు ఎన్నో సందర్భాలు అధికారాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన పద్ధతులు లేక తీరుతెన్నులు ఎలా ఉన్నాయి సమాజంలో మనందరికీ తెలుసు. ఎక్కడైనా ఒక అన్యాయం ఒక సామాన్యుడికి జరిగితే వాడు లీగల్గా వెళ్ళి అప్రోచ్ అయ్యి గెలిచే పరిస్థితి సమాజంలో లేదు. గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, మీరందరికీ తెలుసు ఆ విషయం. కాస్త డబ్బుండి, పలుకుబడి ఉండి, అధికార పక్షంలో మనవాళ్ళు ఉంటే తప్ప మనం న్యాయాన్ని పొందలేం సమాజం నుంచి. అలాంటి సమాజమే కదా నడుస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి. లేక ఏ సామాన్యుడికి కష్టం వచ్చినా ఆదుకునే న్యాయ వ్యవస్థ ఉందా ఇక్కడ? ఏ సామాన్యుడికి కష్టం వచ్చినా పట్టించుకునేటువంటి పాలక వ్యవస్థ ఇక్కడ నడుస్తుందా? ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల 6 నెలల ముందు నుంచి ఓటు అడుక్కోవడానికి వచ్చేటువంటి పరిపాలకులు 4.5 సంవత్సరాలు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిసి మీకు ఏంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పని ఆలోచించి వాటి గురించి తెలుసుకొని వాటిని తిరిగి ఆచరణలో పెట్టేటువంటి వ్యవస్థ ఇక్కడ నడుస్తుందా? లేదు. నిర్వివాదంగా, నిస్సంశయంగా ఇది అవును. ఎవరికైతే డైరెక్ట్గా మంత్రులతోనూ పైన ఉండేటువంటి అధికారులతోనూ పరిచయాలు ఉంటాయో, ఎవరైతే కాస్త డబ్బులు చదివించగలరో వాళ్ళు మాత్రమే వాళ్ళకి నచ్చినట్టు జీవితాన్ని బతకగలిగే పరిస్థితి ఈ వ్యవస్థలో ఉంది తప్ప రెక్కాడితే డొక్కాడినటువంటి సామాన్యుడికి కానీ, ఇంకొంచెం పోని మధ్యతరగతిలో జీవించేటువంటి వ్యక్తికి కానీ ఈ సమాజంలో ఎప్పుడైనా ఒక ఇబ్బంది వస్తే, సమస్య వస్తే
దాన్ని లీగల్గా ఎదుర్కొనేటువంటి పరిస్థితి కానీ, వాడికి ఒక భరోసా కానీ, ధైర్యం కానీ ఏ రోజు లేదు. అట్లాంటి పరిస్థితిని ఏ పాలకులు ఇప్పటిదాకా కలిగించలేదు. అందులో ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇకపోతే పరిపాలనలో లేకపోయినా పరిపాలకులని ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పక్షాన్ని నిలదీసేటువంటి అధికారం ఉంది ఇంకొకళ్ళకి, వాళ్ళని ప్రతిపక్షం అంటారు. వాళ్ళెప్పుడూ వాళ్ళ పని సరిగ్గా చేయలేదు. ఎందుకు చేయలేదు? వాళ్ళ మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి అనేది. ఈవేళ ఈ మాటలు ఏవి నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి మాట్లాడటల్లా. మీ మీడియా, ప్రజలంతా ఏ మీడియా ద్వారా, ప్రజలంతా ఏ సోషల్ నెట్వర్క్ ద్వారా, ప్రజలంతా ఏ ప్రచార మాధ్యమాల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నారో అవే ప్రచార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న జ్ఞానంతో మాట్లాడుతున్నాను. మన ఎలక్షన్ కమిషన్లో ఒక ప్రతిపక్ష అభ్యర్థి తన మీద ఇన్ని కేసులు ఉన్నాయి అనేది సబ్మిట్ చేశాడు. అవి ప్రూవ్ అయ్యాయా, ప్రూవ్ కాలేదా అనేది డజంట్ మ్యాటర్. బట్ తన మీద ఇంకా పెండింగ్ కేసులు నడుస్తున్నాయనేది ఎలక్షన్ కమిషన్కి తనే స్వయంగా సబ్మిట్ చేశాడు. అట్లాంటి ఒక ప్రతిపక్షం కానీ, లేక అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం కానీ, చాలా సందర్భాలు అధికార పక్ష సభల్లో ఎవరైనా ఒక వ్యక్తి లేచి మీరు ఏం చేశారు సార్, ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది సార్ అని కనుక అడిగినట్లయితే, నువ్వు ఎక్కువ మాట్లాడేవంటే బాగుండదు అంటూ సాక్షాత్తు పరిపాలించే పరిపాలకుడే అతన్ని బెదిరించిన సందర్భాలు మనం చూస్తున్నాం. ఇలా ఎన్ని, ఒకటా రెండా, తన కార్యకర్తలనే తాను పరిగెత్తించి ఉన్మాదంతో కొట్టేటువంటి ఉన్మాదుల్ని చూస్తున్నాం. నోటికి ఏ మాట వస్తుందో, దాని యొక్క విలువేంటో, ఏ వర్గాన్ని అది బాధిస్తుందో అనేటువంటి విచక్షణా జ్ఞానం లేకుండా దూషిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను మనం చూస్తున్నాం. ఇలా ఎంతోమందిని మనం చూసిన తరువాత ఈవేళ ఇప్పటిదాకా మనం ఎవరికి అధికారం ఇచ్చామో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఏం చేశారని అడిగేటువంటి అధికారం మనకు ఉంది. కానీ అసలు అధికారమే ఇవ్వలేదు ఒకడికి, అభిమానం మాత్రం ఇచ్చాం ఒకడికి. అందులోనూ అతడు తన వృత్తిగా చేసుకుంటున్న ఒక వృత్తిలో మనం ఇచ్చిన అభిమానం వల్ల చాలా ఉన్నత స్థాయిలోకి అతను వెళ్ళి కృతజ్ఞతతో, నన్ను ఇంతమంది ఇంతలా అభిమానిస్తున్నారు, కానీ వీళ్ళకి నేనేం చేయగలిగాను, వీళ్ళ చేత కేవలం జేజేలు కొట్టించుకోవడం మాత్రమే కాదు, వీళ్ళు నివసిస్తున్నా నేను నివసిస్తున్న ఈ సమాజంలో అడుగడుగునా అనేక ఇబ్బందులు ఉన్నాయి. పరిపాలన వ్యవస్థలో ఎక్కడా కూడా పారదర్శకత లేదు. వాళ్ళకి ఒక ధైర్యం, నేను కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు, ఈ ఇద్దరే వస్తూ ఉంటారు తప్ప మూడో వాడెవడు నిలదీసేవాడు లేడనే ధైర్యంతో వీళ్ళు ఇన్ని తప్పులు చేస్తున్నారు, వీళ్ళని నిలదీయటానికి, ప్రశ్నించడానికి నేను వస్తానని ఎండ కన్నెరగకుండా హాయిగా కూర్చునేటువంటి అద్భుతమైనటువంటి ఒక సామ్రాజ్య భోగం లాంటి తన వృత్తిని వదిలేసి, అపారమైన అభిమానం, అపారమైనటువంటి ధనం సంపాదించుకునే అవకాశం కూడా వదిలేసి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ మూడు పట్టికలు వేసి చూసినప్పుడు అధికార పక్షంలో ఉండి సమాజం కోసం లేక సామాజిక న్యాయం కోసం మిగతా 4.5 ఏళ్ళు ఎక్కడ బయట కనపడని అధికారులు కొందరైతే, ప్రతిపక్షంలో ఉండే ఆ అధికారులు నిలదీయక తప్పించుకు తిరుగుతూ తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని కోరుకునేటువంటి వ్యక్తులు ఇంకొకళ్ళైతే, అరే తనకు అసలు అవసరమే లేదు, ఎవడడిగాడు, హాయిగా బతకచ్చు, అందరూ కోరుకొని చేరుకునేటువంటి వృత్తి ఆ సినీ రంగపు వృత్తి. అట్లాంటి వృత్తిలో కూడా ఉన్నత స్థాయిలో, అంటే కేవలం పోస్టర్ వేస్తే వ్యక్తులు వెళ్ళి సినిమా చూడగలిగే స్థాయిలో, ఫ్యాన్స్ భక్తుల్లా మారిన స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన జీవితాన్ని వదిలిపెట్టి వచ్చాడు. ఆలోచిస్తే 3 పట్టికలు వేసి తెలుస్తుందండి. ఈరోజు కొత్తగా అతనేదో ఒక చెట్టు కింద కూర్చొని ఒక మట్టి మూకుళ్ళలో భోజనం చేయటం లేదు. కొన్ని సంవత్సరాలుగా అతని వ్యక్తిగత జీవితాన్ని మనం గమనిస్తే పరిపాలకులకి, ప్రతిపక్షంలో ఉండేటువంటి పాలకులకి కూడా ఇద్దరికి 100,000 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయండి. మీ అందరికీ తెలుసు కదా. మీరు ఏ పార్టీ వాళ్ళైనా లేక ఎవరిని అభిమానిస్తున్నా, మీరు సమాజంలో జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా 100,000 కోట్ల రూపాయల వ్యాపార సంస్థలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అభియోగాలతో పాటు వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు మేము మీ దేశాన్ని, మీ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటున్నారు. కానీ తను ఒక వృత్తిని ఎంచుకున్నాడు. ఆ వృత్తిలో సక్సెస్ అయ్యాడు మన అభిమానం వల్ల. తనకి వేరే వ్యాపారాలు లేవు. ఆ వృత్తిలో వచ్చిన డబ్బుల్ని అదొక వ్యాపారంలో కొంత, ఈ వ్యాపారంలో కొంత పెట్టి డబ్బుని మల్టిప్లై చేసుకోవచ్చు తను కావాలనుకుంటే. ఎందుకంటే బయట మనం బాలీవుడ్లో చూస్తున్నాం. బాలీవుడ్లో నెంబర్ 1 స్థాయిలో ఉన్న ఒక పెద్ద వ్యక్తి 70 సంవత్సరాల వయసు దాటిన 70 పడిలో కూడా ఉప్పు యాడికి, బిర్యానీ యాడికి కూడా తాను యాడ్స్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. మరొక తమిళనాడులో చూస్తున్నాం. 60 ఏళ్లు పడ్డ ఒక అగ్ర హీరో తను ఎంతో కాలం నుంచి రాజకీయాల్లోకి వద్దాం అనుకుంటున్నా, అమ్మో వద్దులే ఈ రొచ్చులోకి అనుకుంటూ ఇంకా సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడండి. అట్లాంటిది చక్కటి వయస్సు, 40 సంవత్సరాల వయస్సులో తన రంగంలో తను నిష్ణాతుడైన వాడు తను సంపాదించిన డబ్బుతో ఇంకా డబ్బుని మల్టిప్లై చేసుకోవాలనుకోవట్లా. ఎక్కడో ఫామ్ హౌస్లో గోవులకి సేవ చేసుకుంటూ ఇంత అన్నం తింటూ బతుకుతున్నాడు. అంటే అతడికి సహజంగా జీవించడం ఇష్టం అనేది అతని వ్యక్తిత్వం, అతని నిత్య జీవిత ఆచరణ మనకి చెబుతోందండి.
ఇంత స్పష్టంగా కళ్ళ ముందు ఈ వ్యత్యాసం ఉన్నా కానీ మనం ఇంకా ఏవో శంకా తంకాలతో ఏవో ఒక కారణాలు పెట్టి అతడికి ఆ మంచికి అతడు చేద్దాం అనుకుంటున్నటువంటి ఒక స్ఫూర్తికి మనం ఓటు వేయట్లేదంటే, మనం సపోర్ట్ చేయట్లేదంటే మనంత కరప్షన్ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఏ సమాజంలో ఉండరండి. కానీ నేను అనుకుంటున్నాను, ఒక తప్పు చేసి మనల్ని అడ్డగోడుగా విడగొట్టిందనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీనే ఈ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేసేంత స్పృహ ఉన్నటువంటి ఈ తెలుగు ప్రజలకి, ఈ ఆంధ్ర జాతికి ఒక వ్యక్తి ఎండకన్నెరకుండా ఉండే జీవితాన్ని వదిలేసి వచ్చాడు సార్. తనకి పేరు, తనకున్నంత పేరు, తను నిజంగా ఓ చోటకి వెళితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడటానికి కూడా అంతమంది జనం రారు, అంత పేరుంది. ఈ విదేశాల్లో తన పేరు ప్రశ్నలు ఉన్నాయి. ఇతర దేశం వాళ్ళు గుర్తించి తనకి అవార్డ్స్ ఇచ్చారు. హార్వర్డ్ యూనివర్సిటీ లాంటి తనని హానర్తో ఆఫర్ చేసిన తన యొక్క స్పీచ్ వినటానికి. అట్లాంటి ఎన్నో గౌరవ మర్యాదలు పొంది పేరు ప్రశ్నలు ఉన్న వ్యక్తి డబ్బుని, పేరుని తృణప్రాయంగా వదిలిపెట్టి మనలో ఒకడై, అరే ఇక్కడ ప్రశ్నించేవాడు లేడు, నిలదీసేవాడు లేడు, ఎవరికి తోచినట్టు వాడు చేసుకుంటున్నాడని చెప్పి స్పందించి ఆ ఓటు వేయడానికి వచ్చాడు. అంతేకాదు, గమనిస్తే ఒక్కసారి తన తల్లిను, తన చెల్లిను, తనకుండేటువంటి ఇంట్లో స్త్రీలను తీసుకుని తన తరపున ప్రచారం చేయట్లేదు మిగతా పార్టీల్లాగా. ఇంకోటి గమనించవచ్చు, తను ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో తన వల్ల సహాయం పొంది తనను అభిమానించే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ తనే పిలిచి ఒకసారి ఓ మీటింగ్ పెట్టి మీరంతా నా తరపున మాట్లాడాలి రండి అంటే మొహమాటంగా ఆయన అందరూ వస్తారు, ఇష్టంతో చాలామంది వస్తారు. కానీ ఏ రోజు ఆ పని చేయలేదు. నేను ఒకటి నమ్మాను, నేను ఒక్కడిగా వెళతాను, ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్లే అనుసరిస్తారు అనే నిబద్ధత తనకుంది. తనకి పదవీ వ్యామోహం లేదు, గెలుపు కాంక్ష అంతకంటే లేదు, మార్పు తపన తప్ప. కానీ మిగతా వాళ్ళని మనం చూస్తున్నాం, డబ్బులు ఇచ్చి మరీ సినిమా ఇండస్ట్రీలో వ్యక్తులను తెచ్చి తిట్టడానికి ప్రెస్ మీట్లు పెట్టించేటువంటి వైఖరి ఒక పార్టీ నిర్వహిస్తుంది నిరంతరం. మన కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఈ వ్యత్యాసం. ఎందుకు గుర్తించలేము మనం? వందల వేల కోట్ల వ్యాపారాలను పెంచుకునే వ్యాపార ధోరణి కలిగినటువంటి వాళ్ళు ఒక పక్క పోటీ చేస్తుంటే, పాపం డబ్బులు సంపాదించుకోవడం తెలియక ఉన్న డబ్బుల్ని కూడా తుఫాను సందర్భాల్లో లేకపోతే మిగతాటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడ్డప్పుడు కొన్ని సామాజిక కార్యక్రమాలకి తనకున్న డబ్బులు కూడా ఖర్చు పెట్టి దానివల్ల ఫ్యామిలీలోనే ఇబ్బందులు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి, డబ్బు వ్యామోహం లేని, డబ్బు పిచ్చి లేని ఒక వ్యక్తి, సాదాసీదా బట్టలు కట్టుకొని తెలుగు జాతి గొప్పతనాన్ని లోకానికి చాటడానికి ఒక పంచ కట్టుకొని వచ్చినటువంటి ఒక వ్యక్తిని, అతడి వ్యక్తిత్వాన్ని కళ్ళ ముందు ఈవేళ సోషల్ మీడియా ద్వారా ఇన్ని వీడియోలు, ఇన్ని వార్తలు చూస్తూ కూడా బేరీజు వేసుకోలేక, ఓ వంకాయలు కొనేటప్పుడు చూస్తాం మనం ఏది క్వాలిటీ ఉందో, ఏ వస్తువు కొన్నా చూస్తాం పక్కన పెట్టి క్వాలిటీ ఏది ఉందో. మన కళ్ళ ముందు ఇన్ని రకాలుగా వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ గుణగణాలని ప్రకటిస్తూ ఉంటే, ఈ రోజున డబ్బులు తీసుకోకుండా ఇల్లు కూడా లేని వాడికి ఎమ్మెల్యేగా, రకరకాలుగా ఎంపీగా వాళ్ళు ఉన్నటువంటి చదువు చూసి, వాళ్ళకున్న వ్యక్తిత్వం చూసి సీట్లు ఇచ్చాడు ఆ వ్యక్తి. అంటే తన మార్పుని తన ప్రవర్తనతోనే అతను మొదలుపెట్టాడు. అలాంటి వ్యక్తిని చూసి కూడా మనం ఓటు వేయకపోతే మన జాతికి అభివృద్ధి ఉండదు, మన జాతికి పురోగమనం అనేది అసలు ఉండదు. నో డౌట్, ఎవరైతే ఎలక్షన్లో వేల కోట్లు ఖర్చు పెట్టి మన మీద అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయించాలి, మన నుంచి తీసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఆ వేల కోట్లకు, లక్షల కోట్లు సంపాదించడానికే ప్రయత్నిస్తారు. ఎవడైతే పైసా కూడా ఇవ్వట్లేదో వాడు పైసాలు మన దగ్గర నుంచి తీసుకోవట్లేదు కాబట్టి మన పైసాలను కొట్టేసే ప్రయత్నం చేయకపోగా మనకు భరోసానిస్తాడు. ఖచ్చితంగా అట్లాంటి ఒక ఉన్నతమైన వ్యక్తి ఈరోజు సమాజంలోకి వచ్చాడు. మనందరికీ తెలుసు. గుండె మీద చెయ్యి వేసుకొని అతడికి మన పవిత్రమైన, విలువైన ఓటును వేసి అతడిని గెలిపించి ఆంధ్ర రాష్ట్ర చరిత్రకు కొత్త తీర్పునిద్దాం. ప్రతి ఒక్కళ్ళ మనుషులుగా ఆలోచిద్దామండి. కులాలుగా ఆలోచించొద్దు, మనం మతాలుగా ఆలోచించొద్దు, వర్గాలుగా ఆలోచించొద్దు. ఎందుకంటే మన వేదాలు కానీ, మన శాస్త్రాలు కానీ సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భద్రాణి సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయాః అంటూ సర్వులు బాగుండాలని సంబోధించాయండి. ఒక భగవద్గీత మీరు చదివితే, ఒక రామాయణం మీరు చదివితే ఈ వర్గం బాగుండాలని చెప్పలేదండి. లోకాః సమస్తా సుఖినో భవంతు. మనం లోకంలో మనుషులం కదండి. మనుషులుగా ఆలోచించి ఒక మనిషిని మనం గెలిపిద్దాం. పూర్తి మెజారిటీతో, పూర్తి మన అంగీకారంతో తనని గెలిపించి రాష్ట్ర చరిత్రలో ఒక మార్పును తీసుకొద్దాం. అందుకు నాంది పలుకుదాం. భారత్ మాతా కీ జై.